మరో బ్రేకింగ్ చూస్తున్నాం. మనం మైకు పట్టుకొని ఏడిస్తే విడ్డూరంగా ఉందని జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇటీవల బీఆర్ఎస్ సమావేశంలో మైకు పట్టుకొని సునీత భావోద్వేగానికి లోనయ్యారు. ఆ సందర్భాన్ని ప్రస్తావిస్తూ సునీత అంటే సానుభూతి ఉందని చెబుతూనే పొన్నం విమర్శలు చేయడం ప్రస్తుతం దుమారం రేపుతోంది. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వెంగళరావు నగర్ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి కార్యకర్తలతో పొన్నం భేటీ అయ్యారు. गेट के पास ही है, गेट के पास ही है, गेट के पास ही है। మంచిగా చెప్పు మీటింగ్ వస్తుంది మేడం వస్తుందని చెప్పాడు. మేడం వస్తుందని చెప్పు. నువ్వు నేను జాలి పడతా ఉన్నా నా సోదరి పట్ల. ఎవరికైనా బాధ ఉండొచ్చు, కానీ వేదికల మీద రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకొని సానుభూతి ఓట్లు సంపాదించాలనే ప్రయత్నం చేస్తున్న మీ కేటీఆర్, హరీష్ రావు, ఇతర టీఆర్ఎస్ నాయకులను కోరుతా ఉన్నారు. మీరు 10 సంవత్సరాలుగా జూబ్లీహిల్స్ చేసిన అభివృద్ధికి సంబంధించిన చర్చ రెడీ. ఆ అంశం చెప్పలేక కన్నీళ్లు పెట్టుకొని ఒకరు ఓదారుతుంటే ఒక ఈ డ్రామా అంతా కూడా సినిమాలో చూసినట్టు అనిపిస్తా ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్లలో అందిస్తారు. స్వామి, మనం చూస్తున్నాం మొత్తానికి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై మంత్రి పొన్నం కామెంట్ చేసిన ఆ యొక్క వర్డ్స్ మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? తోని జూబ్లీహిల్స్ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నేతలు డివిజన్ల వారీగా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఒకవైపు వెంగళరావు నగర్ డివిజన్ లో బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడినటువంటి హైదరాబాద్ జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ చేసిన కామెంట్స్ పొలిటికల్ గా కొంత కాంట్రవర్సీ అవుతున్నాయి. ఒకవైపు మాగంటి సునీత గోపీనాథ్ తన భర్త చనిపోయిన విషయాన్ని కార్యకర్తల ముందు కలుసుకొని ఆమె మైక్ పట్టుకొని ఏడ్చిన విషయాన్ని ఆయన వ్యంగ్యంగా మాట్లాడడం సరికాదని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. మైక్ పట్టుకొని ఏడిస్తే విడ్డూరంగా ఉందని చెప్పేసి సునీతను ఉద్దేశించి పొన్నం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొంత చర్చనీయాంశంగా మారాయి. ఒకవైపు మైక్ పట్టుకొని ఏడ్చినంత మాత్రాన సానుభూతి ఉందని చెప్తున్నారు. ఈ సానుభూతి కాదు, ఇలా చేయడం సరికాదని చెప్పేసి చర్చ అయితే ఉంది. ఒకవైపు చాలా మంది ఎలక్షన్ ప్రచారంలో భాగంగా తన భర్త చనిపోయారు. 3 సార్లు నియోజకవర్గ ప్రజలతోటి అత్యంత మెజార్టీతో గెలిచినటువంటి మాగంటి గోపీనాథ్ మరణాన్ని నిన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతున్న సందర్భంగా సునీత గోపీనాథ్ ఉద్వేగానికి లోనై ఆమె ఏడ్చారు. ఒకవైపు మైక్ పట్టుకొని ఏడిస్తే సరికాదని సెంటిమెంట్ కాదని, ఒకవైపు ఇది సానుభూతి రాదని చెప్పేసి పొన్నం మాట్లాడిన మాటలు ఇప్పుడు కొంత చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఒకవైపు ఎలక్షన్ లో ప్రతి అంశం కూడా ఒకవైపు చర్చకు దారితీస్తున్న తరుణంలో మాగంటి సునీత గోపీనాథ్ విషయంలో పొన్నం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అస్త్రంగా మారాయి. ఇటీవలనే ఒకవైపు మంత్రి అడ్లూరు లక్ష్మణ్ పైన ఆయన ఇదే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ప్రచారంలో భాగంగా చేసినటువంటి కామెంట్స్ పెద్ద దుమారానికి దారితీశాయి. దళితులను కించపరిచే విధంగా ఆయన మాట్లాడారని చెప్పేసి ఒకవైపు క్షమాపణ చెప్పే వరకు కూడా పరిస్థితి వెళ్ళింది. ఇప్పుడు సునీత గోపీనాథ్ విషయంలో పొన్నం చేసిన కామెంట్స్ కూడా అంతే స్థాయి కాంట్రవర్సీకు దారితీసేలా కనబడుతున్నాయి. ఆమె తన భర్త మరణాన్ని తలుచుకొని మాట్లాడితే సెంటిమెంట్ కాదని చెప్పి ఆయన మాట్లాడడం ఏంటని ఒక చర్చ అయితే మొదలైంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ స్వామి. నేను జాలి పడతా ఉన్నా నా సోదరి పట్ల. ఎవరికైనా బాధ ఉండొచ్చు, కానీ వేదికల మీద రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకొని సానుభూతి ఓట్లు సంపాదించాలనే ప్రయత్నం చేస్తున్న మీ కేటీఆర్, హరీష్ రావు, ఇతర టీఆర్ఎస్ నాయకులను కోరుతా ఉన్నారు. మీరు 10 సంవత్సరాలుగా జూబ్లీహిల్స్ చేసిన అభివృద్ధికి సంబంధించిన చర్చ రెడీ. ఆ అంశం చెప్పలేక కన్నీళ్లు పెట్టుకొని ఒకరు ఓదారుతుంటే ఒక ఈ డ్రామా అంతా కూడా సినిమాలో చూసినట్టు అనిపిస్తా ఉంది. నేను జాలి పడతా ఉన్నా నా సోదరి పట్ల. ఎవరికైనా బాధ ఉండొచ్చు, కానీ వేదికల మీద రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకొని సానుభూతి ఓట్లు సంపాదించాలనే ప్రయత్నం చేస్తున్న మీ కేటీఆర్, హరీష్ రావు, ఇతర టీఆర్ఎస్ నాయకులను